హాయ్ ఫ్రెండ్స్, మనకి బ్యాంకింగ్ సెక్టార్లో కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాంకింగ్ కి సంబంధించింది. మొత్తం బ్యాంకింగ్ మేనేజ్మెంట్ ట్రైనర్ దానికి సంబంధించింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఏ 11 బ్యాంకుల్లో అయితే మనకి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. కొన్ని అయితే మనకి గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర బ్యాంక్ అని అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇది కూడా గవర్నమెంట్ కి సంబంధించింది. మనకి ఇటు చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూసిఓ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబీ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మనకి 11 బ్యాంక్ సెక్టార్ లో అయితే ఉద్యోగాలు కల్పించారు ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి ఆఫీసర్ టైప్ లో ఫ్రెండ్స్. ఆఫీసర్ ఇక్కడ మనకి బేసిక్ పే వచ్చేసరికి 48,480 రూపీస్ ఫ్రెండ్స్. అయితే దీనికి ఇంకా మనకి అలవెన్సెస్, అఫీషియల్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలవెన్సెస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అలవెన్సెస్ అవన్నీ కలుస్తాయి ఫ్రెండ్స్. దీనికైతే మనకి ఎగ్జామ్ అనేది అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకటి ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్ కి సిలబస్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసరికి టూ టైప్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. ఒకటి మెయిన్ ఎగ్జామ్ ఒకటాను, మామూలుగా నార్మల్ ఎగ్జామ్ ఒకటి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ కి సంబంధించి 100 మార్క్స్ అండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంట్రన్స్ ది అది క్వాలిఫై అయితే మెయిన్ ఎగ్జామ్ ఉండిద్ది. అయితే దీనికి కావాల్సింది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం మనకి. అయితే మొత్తం కలిపి మనకి 100 మార్క్స్ ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, డిజిటల్, ఆర్బిఐ సర్క్యులర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనలైసిస్ ఫ్రెండ్స్. మొత్తం మనకి 170 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం కలిపి మనకి 200 మార్క్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ. మనకి ఇక్కడ ఫీ విషయానికి వచ్చేసరికి అయితే ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూఈ క్యాండిడేట్ వాళ్ళకి 175 ఇంక్లూజివ్ జిఎస్టీతో కలిపి వాళ్ళకి 175 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడు అదర్ కేటగిరీస్ అంటే ఓబీసీ వాళ్ళకి మాత్రం ఇక్కడ 850 అంట ఫ్రెండ్స్. జిఎస్టీతో కలిపి 850 అంట మొత్తం. చూసుకున్నట్టయితే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ అనేది జరిగిద్ది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. బ్యాంకింగ్ లో ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వారు అసలు మిస్ కావద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.